హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ముక్కోటి ఏకాదశి శుక్రవారం రోజు అయింది కదండి. తర్వాత రోజు శనివారం రోజు పొద్దున్నే ఇల్లంతా కడిగి ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని పొద్దున్నే పూజ అయితే చేసుకున్నానండి. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం అయితే ఉన్నాను కదా. ఈరోజైతే తొందరగా గుడికి వెళ్ళేసి ఉపవాసం అయితే విడవాలి కదండి. ద్వాదశి గడియలు రాకముందే విడవాలి అంటారు కదా. నేనైతే ఈరోజు పొద్దున్నే పూజ అయితే చేసుకొని గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళేసరికి స్వామివారికి గుడారై ప్రసాద ఉత్సవం అయితే జరిగిందండి. చాలా బాగా జరిగింది. గోదాదేవి అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారికి తులసివనంలో దొరికింది. విష్ణు చిత్తుల వారు ఆల్వారుల్లో ఒకరు. అమ్మవారు పుట్టిన ఊరిని నందగోపిలంలా భావించి వారి స్నేహితురాళ్ళని గోపికలుగా భావించి శ్రీకృష్ణునికి 30 పాశురాలతో కూడిన పాటలను అమ్మవారు పాడి అందించారు మనకి. వాటినే తిరుప్పావై అంటాము. 30 రోజుల పాటు అమ్మవారు గోపికలతో కలిసి శ్రీకృష్ణునికి తిరుప్పావై పాడి ధనుర్మాస వ్రతాన్ని అయితే చేశారు. ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా అమ్మవారు శ్రీ రంగనాథుడితో వివాహం అయితే 100 గంగాళాల నిండా వెన్న, 100 గంగాళాల నిండా పరమాన్నం సమర్పిస్తానని మొక్కుకుంటుంది. తర్వాత రంగనాథుడితో వివాహం జరిగిన తర్వాత ఆమె విగ్రహ రూపం ధరించింది. ఆ మొక్కు అలాగే ఉండిపోతుంది. 4000 సంవత్సరాల తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు గోదాదేవి అమ్మవారు మొక్కు తీర్చలేదని తెలిసి 108 గంగాళాల నిండా నీటి చుక్క తగలకుండా బెల్లం, పాలు, బియ్యం, నెయ్యి ఉపయోగించి సుందరన్ రాజన్ పెరుమాళ్ళకు సమర్పించిన తర్వాత భక్తులందరికీ పంచి ఆండాళ్ అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి నువ్వు మొక్కిన మొక్కును నేను తీర్చాను అని విన్నవించుకుంటారు. అప్పుడు అమ్మవారి విగ్రహం నుండి కోయల్ అన్నన్ అని అమ్మవారు పిలిచారట. అప్పటి నుండి శ్రీ రామానుజాచార్యుల వారిని గోదా అగ్రజ అని పిలువబడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మార్గంలో నడిచే ఆచార్యులు ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో కుడారై ప్రసాద ఉత్సవం జరిపిస్తూ ఉంటారు. మా గుళ్ళో కూడా చాలా వైభవంగా జరిగింది. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నేనైతే ఉపవాసం విడిచాను. తర్వాత ఇంటికైతే వచ్చి పిల్లలకు ఈరోజు స్కూల్ లేదండి. టిఫిన్గా సేమియా ఉప్మా చేయమన్నారని ఈరోజు పిల్లలకి సేమియా ఉప్మా చేసి పెట్టాను. పిల్లలు టిఫిన్ తిన్నారు. పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత నేనైతే లంచ్ కోసం అనేసి అమ్మ తీసుకువచ్చిన పొట్టు పెసరపప్పు అయితే కొంచెం పోటు వేస్తున్నానండి. అమ్మ ఎప్పుడైనా మా కోసం పెసాలు తీసుకొని వాటిని కడిగి ఎండపోసి వాటినైతే ఇసురాయితో విసిరి పప్పు అయితే చేసి పంపుతుందండి. కానీ ఈసారి పోటు వేయలేదనేసి కొంచెం తెచ్చింది. నేను వేసుకుంటానులే అమ్మ అనేసి నేనైతే ఇలా ఈ విధంగా పోటు వేస్తున్నాను. చూడండి పప్పు ఏ విధంగా పోటు పడిందో. మా చిన్నతనంలో అమ్మ పెసరపప్పు ఈ విధంగా పెద్ద రోట్లో పోటు వేస్తుంటే నేను కూడా అమ్మకి సహాయం చేసేదాన్ని. మనం పెసాలతో చేసిన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ విధంగా చూడండి. ఇది పొట్టు పెసరపప్పు పోటు వేసిన తర్వాత తేడా గమనించారా? చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్యలో అందరూ పొట్టు పప్పులే తినడానికి ఇష్టపడుతున్నారు కదా. పప్పునైతే పోటు పెట్టిన తర్వాత దాన్ని చాట్లోకి తీసేసి డబ్బాలకు మూత పెట్టి పక్కకు పెట్టేశాను. పిల్లల కోసం టమాటా పప్పు చేయడానికైతే పప్పు రెడీ అయింది. తర్వాత మా వారి కోసం బుడంకాయ పచ్చడి చేయడానికి బుడంకాయలు అయితే కట్ చేస్తున్నాను. మా వారికి రోట్లో నూరిన బుడంకాయ పచ్చడి చాలా ఇష్టం. అందుకని నేను తన కోసమని కొన్ని బుడంకాయలైనా రోట్లో పచ్చడి చేస్తాను.
పిల్లలైతే పప్పు ఇష్టంగా తింటారని వారి కోసం అయితే పప్పు చేస్తాను. ఈ విధంగా కొన్ని కట్ చేసిన బుడంకాయ ముక్కల్ని కచ్చాపచ్చాగా రోట్లో వేసి నూరుకోవాలి. కచ్చాపచ్చాగా కొన్ని వేసే నూరుకోవాలండి. అన్నీ ఒకసారి వేస్తే దంగవు. కాబట్టి కొన్ని నూరుకున్న తర్వాత వాటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా రోట్లో నూరిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకొని రోట్లో వేసి నూరుకుంటున్నాను. నూరిన తర్వాత మా బాబుని ఒక గిన్నె తీసుకురమ్మంటే వాడు గిన్నె, కారం, జీలకర్ర, ఉప్పు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. తర్వాత నేను బుడంకాయ ముక్కలన్నీ కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత అన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న వాటిని పక్కకు పెట్టేసిన తర్వాత మనం వెల్లుల్లి పాయలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. వెల్లుల్లి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా నూరిన తర్వాత దాంట్లోకి మనం తగినంత కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా నూరుకోవాలి. అన్నీ కలిసేలా బాగా నూరుకున్న తర్వాత రోలుకు అంటుకపోతుందండి. అది అంటుకపోకుండా మనం కొన్ని ముక్కలు కొన్ని వేసి రోట్లో నుండి ఈ విధంగా చెంచాతో కలుపుతూ అంతా తీయాలి. ఈ విధంగా రోట్లో వేసి అంతా కలిపిన తర్వాత అప్పుడు మనం రోలుతో మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని గిన్నెలోకి వెత్తుకొని తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నూరుకున్న పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. రోట్లో నూరిన ఏ పచ్చడైనా చాలా కమ్మగా ఉంటుంది కదండి. ఇక చిన్న రోలు నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగుందండి. కొంచెం పచ్చళ్ళు నూరుకోవడానికైనా, వెల్లుల్లి నూరుకోవడానికైనా, వెల్లుల్లి కారం, ఉల్లి కారం నూరుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. పచ్చడి అంతా నూరుకున్న తర్వాత గిన్నెలోకి ఎత్తేసాను. వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మన బుడంకాయ పచ్చడి అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. తర్వాత నేను పిల్లల కోసం పప్పునైతే కొంచెం చెరిగేసాను. చాట్లో చెరిగి కుక్కర్లో వేసి ఒకసారి కడిగి అందులో టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి స్టవ్ మీద పెట్టాను. ఒక స్టవ్ మీద పప్పు పెట్టేశానండి. ఇంకో స్టవ్ మీద అయితే పచ్చడి అయితే తాలింపు పెడుతున్నాను. తాలింపు కోసం ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి తర్వాత పసుపు వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను. మనం నూరిన పచ్చడి అయితే తాలింపులో వేసి కలుపుతున్నాను. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో. తింటే మాత్రం అద్భుతం అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరిన బుడంకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇటు సైడ్ అయితే పప్పు విజిల్ కూడా వచ్చిందండి. ఒకేసారి 2 కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి. అదేవిధంగా పప్పులో అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. పప్పు టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు పెసరపప్పుతో చేసింది కదండి, కమ్మగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. బుడంకాయ రోటి పచ్చడి, టమాటో పెసరపప్పు మీకు కూడా నచ్చిందా అండి? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.